మరి పద్మశ్రీ వచ్చింది కదా, ఇంకా ఆయనకి రావాల్సింది ఏమైనా ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దానికి సంబంధించి అయితే నేను ఇప్పటికీ విభేదిస్తా ఒక విషయంలో. ఏంటంటే రిగ్రెట్స్ కూడా చేస్తా. ఒకసారి నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. ఆంధ్ర యూనివర్సిటీలో మా అంటే నేను ఓల్డ్ స్టూడెంట్, ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సీ చేశాను కాబట్టి అక్కడ నాకు యాజ్ ఏ అలుమ్ని నన్ను నా అంటే ఏ వీసీ వచ్చినా ఏ రిజిస్ట్రార్ వచ్చినా దే రిసీవ్ మీ వెరీ వెల్. అయితే వాళ్ళంతా కోర్ మీటింగ్లో ఉన్నారు అందరూ. నేను వెళ్ళగానే లోపలికి తీసుకెళ్లారు, కూర్చుంటే రండి పట్నాయక్ గారు రండి కూర్చోండి అంటే, సార్ బిజీగా ఉన్నట్టున్నారు పర్వాలేదా అంటే, ఏం లేదు కన్వొకేషన్ కోసం డిస్కస్ చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ కన్వొకేషన్ గురించి మేము మాట్లాడుతున్నాం అని. కన్వొకేషన్ చేస్తున్నారంటే 2 పేర్లు నేను సజెస్ట్ చేసా గౌరవ డాక్టరేట్ కోసం అని చెప్పారు. అంటే రికమెండ్ చేయకూడదు, సజెస్ట్ చేయొచ్చు, చేయండి అంటే దే బోత్ ఆర్ వెరీ డిజర్వింగ్ అండి. ఒక పేరు గొల్లపూడి మారుతిరావు గారండి. ఎందుకంటే ఆయన రైటింగ్స్ మీద ఆయన రాసిన నాటకాలని రీసెర్చ్ చేసి చాలామంది డాక్టరేట్స్ వచ్చింది, చాలామందికి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చాయి. అలాంటిది ఆయన అన్ని రాసిన ఆయనకి డాక్టరేట్ ఇవ్వకపోవడం తప్పు. రెండోది అన్డౌటెడ్లీ ఇదే ఏరియా నుంచి వచ్చిన శాస్త్రి గారికి ఇవ్వాలి, సీతారాం శాస్త్రి గారికి. ఎందుకంటే హీఈస్ సమ్వన్ హూ హ్యాస్ టేకెన్ ది తెలుగు సినిమా లిరిక్స్ టు నెక్స్ట్ లెవెల్ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు సినిమా ఇస్ వెరీ హై, ఎస్పెషలీ సాహిత్యం, తెలుగు సినిమా సాహిత్యం చాలా ఎక్కువ ఉంది ఆయనకి అని నేను చెప్పా. మేము బోర్డులో పెడతాం, డిస్కస్ చేస్తాం అన్నారు. ఈరోజు శాస్త్రి గారి పేరు ముందు డాక్టరేట్ లేదు అని ఒక చిన్న బాధ ఉన్నా, శాస్త్రి గారు డెఫినెట్గా లూజ్ అయ్యారు నేను చెప్పలేను, కానీ ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం శాస్త్రి గారికి డాక్టరేట్ ఇవ్వకుండా ఈరోజు ఒక ఛాన్స్ కోల్పోయింది. ఇట్స్ ఎ మిస్ టు ది యూనివర్సిటీ, నాట్ టు శాస్త్రి గారు.